బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన ఇచ్చే కానీ ఎవరికన్నా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా చాలామంది చాలా రకాలు అంటుంటారు. అది టైమ్స్లో కూడా అన్నారు. అది తెలిసి తెలియక మాట్లాడే కానీ ఆయన చేసేవి అన్ని కెమెరా ఉంది. ఇదో నేను 1,00,000 నేను 2,00,000 ఇచ్చే అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు మేము ఈవెంట్లో పోతుంటాం కదా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అక్కడ అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆ చిన్నవి కూడా కెమెరా రామా అని ఎట్లా చెప్తారు. నిజంగా బ్రహ్మానందం గారు ఆయన అంటే తెలవని వాళ్ళు మాట్లాడేది కానీ ఆయన మాత్రం రియల్లీ గ్రేటెస్ట్. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా హెల్ప్ అయినా కూడా అప్పుడు మా అసిస్టెంట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ అమ్మ బాగాలేదు, వాళ్ళకి బాగాలేదంటే మొత్తం ఫోన్ చేయించి హాస్పిటల్ అంతా కూడా చూపించాను. అట్లా ఎవరికైనా సరే ఆయన అట్లా అంటే సెలబ్రిటీస్కి మనం గుర్తుంటామా, పెద్దవాళ్ళకి మనం గుర్తుంటామా అంటే ఇంకో విషయం చెప్పాలి. భరణి గారు నేను ఫస్ట్ నుంచి కూడా గురుగారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. మా పాప పేరు పెట్టింది జైత్ర, భరణి గారు పెట్టారు. తర్వాత మన కాలేజీకి గురుగారు కాలేజీ ఇట్లా ఒక మాట చెప్పినంటే అరే బలివాడిరా అని ఫోన్ చేసేసి అక్కడ ఎవరినో చెప్పు అంటే నేను యూట్యూబ్లో ఎవరెవరిని కనుక్కుంటే ఆయన కనుక్కొని ఫణిగాడు మనోడే వాళ్ళ పాప మరి కాలేజ్ జాయిన్ అవుతుందంట ఒకసారి చూడండి అని చెప్పారు. అట్లా ఉంటుంది నిజంగా. వాళ్ళందరూ ఒట్టిగా పెద్దవాళ్ళు కాలేదు. అట్లా నేను అట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరూ నన్ను బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, భరణి గారు కానీ అందరూ పెద్దవాళ్ళు అంటున్నారు. మీరెందుకన్నా పెద్దలు అవ్వలేకపోయారు అప్పటి నుంచి అన్నారు. అది మాత్రం నిజంగా నువ్వు అడిగిన దాంట్లోనే నాకు అది చెప్పేది కాదు. మా ఆవిడ కూడా పాపం ఆ వీడియోస్ చూస్తా అవన్నీ చూసినప్పుడు పాపం తను కూడా అదే బాధపడుతుంది. మీకు కూడా రావాలండి అంటది. మీకోసం 25 సంవత్సరాలు అంటే నాటి జోకు పాపం నిజం చెప్తున్నా. నా గురించి కాకపోయినా పాపం మా ఆవిడ గురించి అన్నా సక్సెస్. అంటే ఎట్లుంటుందంటే తను ఎంత కష్టపడిందంటే మా కోసం అంత కష్టపడి చేస్తుంటే మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూసుకున్నారో మా ఆవిడ కూడా అంత బాగా చూసుకుంటారు.